ఇటీవల మంత్రి కొండా సురేఖ పెంపుడు కుక్క గుండెపోటుతో మరణించింది. దీంతో పెట్ డాగ్స్కు వచ్చే రోగాలపై చర్చ జరుగుతోంది. హార్ట్ స్ట్రోక్తో పాటు ఇంకేమీ రోగాలు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు డాగ్ లవర్స్. అయితే కుక్కలకు రకరకాల రోగాలు వస్తాయంటున్నారు వెటర్నరీ డాక్టర్లు. చిన్న పిల్లలను పెంచినట్టుగానే పెట్ డాగ్స్ను చూసుకోవాలని సూచిస్తున్న డాక్టర్ మెల్సీతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. కారణంగా మనుషులకు ఏదైనా రోగం వస్తేనో ఏదైనా ఇబ్బంది అయితే బయటకు చెప్పగలుగుతారు, కానీ పెంచుకున్న కుక్కలకు ఏదైనా ఇబ్బంది అయితే చెప్పలేవు. మరి అప్పుడు ఎట్లా? సాధారణంగా మనుషులకు గుండెపోటు ఇట్లాంటి రోగాలు వస్తాయి, మరి కుక్కలకు అంటే పెంచుకునే కుక్కలకు ఎట్లాంటి రోగాలు వస్తాయి? ఒకవేళ వస్తే వాటిని ఎట్లా సంరక్షిస్తారు? ఇట్లాంటి అంశాలని మనం డాగ్ సంబంధించినటువంటి డాక్టర్ మెల్సీ గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ పెంపుడుకు సంబంధించి కుక్కల్లో ఎట్లాంటి రోగాలు వస్తాయి? నమస్తే అండి, నేను డాక్టర్ మెల్సీ. మనిషికి ఎన్ని వస్తాయో పెట్స్కి అన్ని డాగ్స్కి క్యాట్స్ కూడా వస్తాయండి. మనం చూసుకునే దాన్ని బట్టి ఏంటంటే ప్రికాషనరీగా ఉంటాయి. ఈవెన్ వ్యాక్సిన్స్ కానీ వ్యాక్సిన్స్ వేయకపోతే చాలా డిసీజ్లు వస్తాయి, లైక్ కెనైన్ డిస్టెంపర్ కానీ లెప్టోస్పైరా. ఇవి వ్యాక్సిన్స్ వల్ల నాట్ ఓన్లీ మన పెట్స్కే కాకుండా మనకు కూడా రాకుండా ఉంటాయి. అంటే జూనోటిక్ అంటారు, అంటే కొన్ని డిసీజ్ వాటి నుంచి మనకి హ్యూమన్స్ కూడా వస్తాయి. సో వాటి హెల్త్ అంటే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే వ్యాక్సినేషన్ వేయాలి. మళ్ళీ ఇంకేంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఏంటంటే ఎక్కువ పిడుగులు అంటారు. ఆ పిడుగులు అన్నీ పడి చాలా లోపల ఇంటర్నల్గా టిక్ ఫీవర్ కండిషన్లో వస్తాయి. సో అన్నీ కూడా ప్రికాషనరీగా చూసుకోవాలి. అవి మాట్లాడలేవు, చెప్పలేవు, కానీ బట్ అవి సిమ్టమ్స్ చూపిస్తాయి. ఒక పూట తినకపోవడం, అన్ఈజీగా ఉండడం, డల్గా ఉండడం. సో అవన్నీ చూస్తే వాడు ఏదో సఫర్ అవుతున్నాడు. సో వెంటనే ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు చెక్ చేసి అదేంటి ప్రాబ్లం అనేది మీకు క్లారిటీగా చెప్తారు. ఏమేమి రోగాలు వస్తుంటాయండి? మామూలుగా మనుషులకు గుండె జబ్బులు అట్లా వస్తాయి కదా, వీటికి కూడా ఉంటాయి అట్లా? గుండె జబ్బులు అన్నీ వస్తాయండి. హార్ట్ ఇష్యూస్ వస్తాయి, లివర్ హెపటైటిస్ ఉండిద్ది, కిడ్నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్, అక్యూట్ కిడ్నీ డిసీజ్లు వస్తాయి, డయాబెటీస్ ఉండిద్ది, అన్నీ ఉంటాయండి. చూసుకోవాలి. సిమ్టమ్స్ అనేది చూపిస్తాయి. కొన్ని వామిటింగ్ చేస్తూ ఉంటాయి. వామిటింగ్ అంటే దానివల్ల చాలా రీజన్స్ ఉంటాయి. మేబీ ఐదర్ కిడ్నీ ఇష్యూ అయ్యి ఉండొచ్చు, టిక్ ఫీవర్ అయ్యి ఉండొచ్చు, బ్లడ్ వస్తుండిద్ది, యూరిన్లో బ్లడ్ ఉండిద్ది, మోషన్లో బ్లడ్ ఉండిద్ది. అంటే చాలా రీజన్స్ వెనకాల డీవార్మింగ్ ఉండిద్ది, అంటే డీవార్మింగ్ చేయకపోవడం టైంలో, లేకపోతే టిక్ ఫీవర్ వల్ల, ప్లేట్లెట్స్ డ్రాప్ డౌన్ అవ్వడం వల్ల చాలా రీజన్స్తో ఉంటాయి. ఇలా చాలా డిసీజ్లు ఉంటాయి. ఇప్పుడంటే ఓవర్ అబ్యూస్గా ఉంటాయి, అంటే మన ప్రేమతో మన పిల్లలకి పెట్టేలాగా ఓవర్గా ఫీడ్ చేసేస్తాం. దానివల్ల ఏంటి ఒబేస్గా అయిపోద్ది. అయిపోతే ఏమండి, కీళ్ళల్లో నొప్పులు, సరిగ్గా నడవలేకపోవడం, సో ఆర్థరైటిస్ ఇష్యూస్ వస్తాయి. కొన్ని ఏంటంటే ఎక్కువ జంప్ చేస్తాయి. చిన్న పెట్స్ కానీ పైన సోఫా నుంచి జంప్ చేస్తుంటే డిస్ప్లేస్ అయిపోతూ ఉంటాయి, ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ఎంతైనా పెట్ అనేది మన ఇంట్లో చిన్న పాపలాగా. సో అట్మోస్ట్ కేర్ అనేది నెసెసరీ అండి. అంటే మన ఇండియన్ బ్రీడ్కును లేకపోతే ఇంటర్నేషనల్ బ్రీడ్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అండి? అంటే ఇంటర్నేషనల్ బ్రీడ్ తొందరగా ఏమన్నా వాటికి డిసీజ్ అటాక్ అవుతాయా? అలా అని మనం ఏం చెప్పలేమండి. ఏంటంటే స్ట్రే డాగ్స్కి దే ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్, బట్ దే ఆర్ ఇవంటే ఇమ్యూన్ కూడా ఉంటాయి. అలా డిఫరెన్స్ అని ఏం లేదు. అన్నిటికీ కూడా డిసీజ్లు వస్తాయి. ఈవెన్ స్ట్రే డాగ్స్ కూడా వస్తాయి, వాటికి కేర్ చేసుకోరు. మనం కేర్ చేసుకుంటాం కాబట్టి మనం అన్ని స్క్రీనింగ్ చేసి వాటికి ఏ డిసీజ్ ఉందో అని మనం ముందుగానే చెప్పగలుగుతాం. ఈవెన్ స్ట్రే డాగ్స్కి కూడా ఇప్పుడు వ్యాక్సిన్ లేకుండా అవన్నీ కూడా చాలా కెనైన్ డిస్టెంపర్స్, రేబీస్తో చాలా సఫర్ అయ్యి చనిపోతున్నాయి. అందుకనేసే ఎప్పుడైనా డాగ్ బైట్ స్ట్రే డాగ్స్తో బైట్ అయినప్పుడు ఇమీడియట్గా మీరు హాస్పిటల్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. పోస్ట్ డాగ్ బైట్ షెడ్యూల్ అని ఉండిద్ది, ఏఆర్వి షెడ్యూల్. సో అవనేవి 5 రేబీస్ షాట్స్ అనేవి ఇవ్వాలి. ఇన్ టైంలో తీసుకొచ్చి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అంటే ఈ చిన్న పిల్లలకి ఈ డాగ్స్కి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే సేమ్ సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా? ఆబ్వియస్గా సేమ్ చిన్నపిల్లలేనండి. వాళ్ళు ఏం మాట్లాడలేరు, ఇవి మాట్లాడలేరు. ఏంటంటే వీటి బిహేవియర్తోనే మనమే అర్థం చేసుకొని తీసుకొస్తే సరైన డయాగ్నోసిస్ ప్రాపర్గా అయ్యి ఉంటే డాక్టర్ వాళ్ళు చెప్పేస్తారండి. అంటే ఇప్పుడు వీటికి సంబంధించి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫుడ్కి సంబంధించి కానీ లేకపోతే ఇంకొకటి సంబంధించి ఎట్లాంటివి ఉండాలి? ఎప్పుడైనా కానీ మనం డాక్టర్తో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండాలి. వాళ్ళు చెప్పే అడ్వైస్ని ఫాలో అవ్వాలి. వాళ్ళు చెప్తారు అకార్డింగ్ టు దేర్ బాడీ వెయిట్ ఎంత టైం ఫుడ్ ఇవ్వాలి, ఎన్నిసార్లు ఫుడ్ ఇవ్వాలి. ఓవర్గా ఫుడ్ ఇచ్చినా కూడా ఒబేస్ అయిపోయి చాలా రోగాలకు అయింది. ఇప్పుడు చికెన్ అనేది కదా ఓవర్గా పెట్టకూడదు. అకార్డింగ్ టు దేర్ బాడీ వెయిట్ ఎన్ని టైమ్స్ ఇవ్వాలి వీక్లో అనేది అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏది కూడా అతిగా ఇచ్చినా కానీ చాలా ఇది. కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎస్పెషల్లీ గ్రేప్స్ కానీ డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఫ్రూట్స్ ఇవ్వచ్చు, మనం ఇంకా కర్డ్ ఇవ్వచ్చు, అండ్ ఈవెన్ పెడిగ్రీ ఏమైతే ఉంటాయో డాక్టర్ మీకు అన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అకార్డింగ్ టు దట్ మీరు అనేవి ఫాలో అయితే ఇట్ విల్ బి గుడ్.
చూశారు కదండి, అంటే జనరల్గా మనుషులకు ఎట్లాంటి రోగాలు అయితే వస్తాయో అట్లాంటి రోగాలే ఈ పెంపుడు కుక్కల్లో కూడా ఉంటాయి, అంటే పెట్స్లో కూడా ఉంటాయని. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సిమ్టమ్ అంటే ఇబ్బంది ఉన్నప్పుడు సిమ్టమ్ను చూసి గుర్తుపట్టి వెంటనే హాస్పిటల్స్కి తీసుకొస్తే వాటిని రక్షించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి డాక్టర్ మెల్సీ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.